అప్కమింగ్ ప్రోమోలో దేవరాజు లలితల పెళ్లి జరుగుతూ ఉంటుంది. దేవరాజు పెళ్లి పీటల మీద తను పెళ్లి చేసుకోబోతే శ్రీవల్లే కదా అని చెప్పి హ్యాపీగా కూర్చుంటాడు. ఇక అప్పుడే పంతులు గారు ముహూర్తానికి సమయం అవడంతో అమ్మ పెళ్ళికూతురిని తీసుకురండి అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఇక పెళ్ళికూతురిని తీసుకురావడానికి ముత్తైదులు పెళ్ళికూతురు గదిలోకి వెళ్తారు. అప్పుడే వాళ్ళ చెల్లెలతో కలిపి శ్రీవల్లి పెళ్లి మండపానికి రావడం చూసిన దేవరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలాగే దేవరాజు పురమాయించిన అమ్మాయిలు కూడా షాక్ అయ్యి శ్రీవల్లిని చూస్తూ ఉంటారు. ఇదేంటి, శ్రీవల్లికి నేను ఇచ్చిన చీర కట్టుకోలేదా, లేకపోతే నేను ఇచ్చిన మొత్తం మందు శ్రీవల్లికి వాళ్ళు ఇవ్వలేదా అని చెప్పి దేవరాజు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఇక పంతులు గారు అమ్మ పెళ్ళికూతురు ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్పి అడిగేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన శివపార్వతి ఏంటి ఇంకా లలితని తీసుకురాలేదా పెళ్లి మండపానికి అని చెప్పి అడిగేసరికి ఇందాక నుంచి పెళ్ళికూతురిని తీసుకొస్తాను అంటున్నారు కానీ తీసుకురావట్లేదని చెప్పి పంతులు గారు అనడంతో వెంటనే శివ గంగని తీసుకొని బావా మనం వెళ్ళి పెళ్ళికూతురిని తీసుకొని వద్దాం పదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది. దాంతో దేవరాజు ఎవరో లేకపోవడం చూసి తను తీసుకొచ్చిన ఒక డబ్బాని ఓపెన్ చేసి అందులో ఉన్న కొన్ని రకాల ఆకుల్ని తన ముందు మెదులుతున్న అగ్ని హోమంలోని వేసేస్తాడు. దాంతో పెళ్లి మండపం అంతా పొగ మొదలవుతుంది. దాంతో అందరూ కూడా అక్కడ ఏం కనిపించకపోవడంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక ఒక పక్క లలిత కోసం శివపార్వతి గంగ ఇద్దరు కూడా పెళ్ళికూతురు గదిలోకి వెళ్తే అక్కడ లలిత కనిపించదు. దాంతో ఏంటి పెళ్ళికూతురు లేదు అని చెప్పి గంగ అడుగుతుంటే నేను ముందే చెప్పాను కదా బావా, ఇందులో ఏదో తేడా జరుగుతుందని చెప్పి శివపార్వతి అంటుంది. ఇక దేవరాజు ఎవరూ లేని సమయం చూసి శ్రీవల్లి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటే సీక్రెట్గా దేవరాజు వెళ్ళి శ్రీవల్లి మెడలో తను తీసుకున్న తాళిని కట్టేస్తాడు. ఇక ఆ పొగ పోయిన తర్వాత గంగ తన చెల్లెల దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడు. అప్పుడే వరదరాజులతో దేవరాజు ఏమో నా పెళ్ళి అయిపోయింది నాన్న అని అందరి ముందు అంటాడు. దాంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే దేవరాజు విచిత్రమైన నవ్వు చూసి గంగ షాక్ అయి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటాడు. మరి దేవరాజు శ్రీవల్లిని పెళ్లి చేసేసుకున్నాడా, ఏం జరిగిందన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.